అకాలీదళ్ చీఫ్ బాదల్ మీదన కృపాణంతో అంటే సిక్కుల కత్తితో దాడి చేశాడు ఒక నిహంగా సిక్కు. ఇక్కడ ఆయనకి చేతికి గాయమైంది. వెంటనే ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది బాదల్ని. భద్రతా సిబ్బందిలో పోలీస్ అధికారి ఆయన్ని కాపాడేందుకు అడ్డం వెళ్తే ఆయనకు కూడా గాయమైంది. నిహంగ్ సిక్కులు అనేటటువంటి వాళ్ళు సిక్కుల్లో ఒక రెబల్స్ లాంటి వాళ్ళు. మొన్న మధ్యం చూసాం ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కత్తులు పట్టుకుని వీరవిహారం చేయడం, ఉత్తరాఖండ్లో ఒక గురుద్వారాలోకి వెళ్లిపోయి దాన్ని ఆక్రమించుకుని రచ్చ చేయటం, అట్లాగే ప్రభుత్వం మీద దాడికి దిగడం. ఈ మధ్యన ఒక తీవ్రవాదుల్లాగా ప్రవర్తిస్తున్నాడు, ఖలిస్తానీ తీవ్రవాదుల తరహాలో ప్రవర్తిస్తున్నాడు సుఖ్బీర్ సింగ్ బాదల్. ఎవరైతే అకాలీదళ్ అధినేత ప్రకాష్ సింగ్ బాదల్ కొడుకు ఇప్పుడు ప్రస్తుతం హుజూర్ సాహిబ్ దర్శనానికి మహారాష్ట్రకు వెళ్లిన సందర్భంలో ఈ దాడి చోటు చేసుకుంది. తద్వారా ఇప్పుడు ఉద్రిక్తతలకు కారణమవుతుంది. పంజాబ్లో చాలా కీలకమైనటువంటి వ్యక్తి కావడం, మహారాష్ట్రలో నాందేడ్ గురుద్వారాకి దర్శనానికి వెళ్లిన సందర్భంలో కృపాణంతో దాడి చేసినటువంటి నిహంగ సిక్కి సంబంధించినటువంటి దాంతో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. ఆయన ప్రాణాపాయం అయితే లేదు, కానీ దీని వెనకాల సంథింగ్ ఏదో ఉంది అన్నటువంటి అనుమానం అయితే ఉంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటారు.